తూర్పుగోదావరి జిల్లా అండి, రంగంపేట మండలం, సింగంపల్లి గ్రామం అండి. నా పేరు వజ్రపు అన్నపూర్ణ. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నానండి గత 20 సంవత్సరాల నుంచి. అయితే నేను రామేశంపేట గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి. అక్కడ 20 సంవత్సరాలుగా అదే గ్రామంలో ఉంటూ వర్క్ చేసుకుంటున్నాను. నల్లా శ్రీను అన్న ఆయన కాపు కులస్తుడు, దళిత కులస్తుడైన మా నాన్నగారిని కొట్టారండి. కొట్టి వాళ్ళే మళ్ళీ వెళ్ళి కేసు పెట్టారండి. ఆ తర్వాత మేము కేసు పెట్టామండి. ఎవరిని అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయలేదు, కేసుని అట్రాసిటీ కేసు కింద నమోదు చేయలేదు. ఎన్నో తిరిగితే అట్రాసిటీ కేసు చేశారు. అక్కడి నుంచి మాకు ₹1 ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఏమీ ₹1 సహాయం రాలేదండి. రాకపోగా మళ్ళీ నా ఉద్యోగం నుంచి నన్ను తీసేశారండి. అంగన్వాడీ టీచర్గా ఉన్న ఉద్యోగాన్ని 2020లో ఉద్యోగం తీసేశారండి. తీసేస్తే నేను హైకోర్టుకు వెళ్ళానండి. హైకోర్టుకు వెళ్తే ఉద్యోగం ఇమ్మని ఆర్డర్ ఇచ్చారండి కోర్టు వారు. ఉద్యోగం ఇవ్వకుండా నా మీద కేసు పెట్టారండి. 20వ తారీఖు నేను బయటకు వచ్చేస్తే 28ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటండి. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నాకు 2025 వరకు కూడా తెలియదండి. మా పక్కింటి వాళ్ళతో మళ్ళీ కేసు పెట్టించారండి నా మీద. ఏమని, నేను మా ఇంటి ముందు స్థలంలో ఆక్రమించుకుంటూ వచ్చేస్తున్నారండి, వాళ్ళతో కేసు పెట్టించారండి నన్ను. అప్పుడు మా గ్రామంలో ఉన్న పెద్దలను తీసుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కేసు పక్కన పెట్టండి, 2020లో మీ మీద కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, లేదంటే మీరు బెయిల్ తెచ్చుకోవాలని అన్నారండి. నేను ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నానండి. అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీలో ఎస్పీ గారు ఇంకా ఇది అవ్వలేదు. ఎస్ఐ గారు నన్ను పదే నువ్వు వస్తున్నావమ్మా పోలీస్ స్టేషన్కి, రాకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాము, నువ్వు వస్తున్నావా అని మా చుట్టాలతోటి, తెలిసిన వాళ్ళతోటి నన్ను ఫోన్లు చేసి భయపెట్టేసేవారండి. ఇదేంటి ఇలా అంటున్నారని మళ్ళీ నేను స్వయంగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళానండి. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడే నన్ను నిర్బంధించి రంగంపేట పోలీసు వారిని రప్పించి బలవంతంగా నాతో సంతకం పెట్టించుకున్నారండి. సంతకం పెట్టించుకుని ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సింగంపల్లిలో నన్ను ఎంత హింస అంటే, సింగంపల్లిలో దళితులకు రక్షణ అయితే లేదండి. అక్కడ రాజకీయ పార్టీలు అన్నీ ఒకటైపోతుందండి. తూర్పుగోదావరి జిల్లా అండి, మొత్తం కాంగ్రెస్, తెలుగుదేశం అని లేదండి, వైసీపీ అని లేదు, అందరూ ఒకటైపోతున్నారండి. కాపు కులస్తులు అందరూ ఒకటైపోయి దళితులపై చేస్తున్న అన్యాయం ఇంత కాదు, చాలా దౌర్జన్యం జరుగుతుందండి. అక్కడ ఏది బయటకు రానివ్వట్లేదు. ఇప్పుడు నేను బయటకు రావడానికి కూడా రానివ్వకుండా నన్ను ఎన్నో ఆటంకాలు పెట్టారండి. అయినా నేను ధైర్యం చేసుకుని ఇక్కడికి రాగలిగానండి. అయితే నాకు చాలా అన్యాయం జరుగుతుంది. అక్కడ హెల్పర్ కూడా ఉరేసుకుని చనిపోయిందండి. నన్ను ఉద్యోగంలోంచి తీసేసిన తర్వాత గింజాల కృష్ణవేణి అన్న అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందండి. ఇలా వేధించేస్తుంటేనే అండి, అక్కడ అధికారులు అయితేనేమి, అక్కడ కుల బలం ఎక్కువగా ఉందండి, రాజకీయ బలం ఎక్కువగా ఉంది, దళితులకు రక్షణ లేదు.